ప్రియులారా, ఈ యొక్క దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే పాఠం బైబిల్ తరగతిలో ఈరోజు మనం ఆలోచన చేయబోయే పాఠం బ్యాచిలర్ థియాలజీ థర్డ్ ఇయర్ చివరి సంవత్సరపు వారికి ఏర్పాటు చేయబడిన పాఠం పాతాళం. ఏమిటి? పాతాళం. పాతాళం అంటే ఏమిటి? ఈ పాతాళాన్ని గురించి తెలుసుకోవలసిన అవసరత ఏమున్నది? అసలు పాతాళం గురించి తెలుసుకోవటం అంత అవసరమా, అనవసరమా అనే ప్రశ్నలు వస్తాయి. పిల్లలు చాలామంది మాట్లాడుతారు, దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి దేవుని గురించి మాత్రం మనము తెలుసుకోవాలి, యేసుక్రీస్తు మన గురించి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన గురించి మాత్రం మనము తెలుసుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మాత్రమే తెలుసుకోవాలి, దయ్యం మానవులను మోసం చేస్తుంది కాబట్టి దయ్యం గురించి మాత్రమే తెలుసుకోవాలి అనే భావన, ఆలోచన నేటి క్రైస్తవులో ఉన్నది. అయితే ప్రియులారా, అలాంటి ఆలోచన, భావన నేటి క్రైస్తవులో ఉన్నప్పుడు ఆ క్రైస్తవులో ఉన్నటువంటి ఆ ఆలోచనను తీసివేయటానికి ఈరోజు మన పాఠం ఏంటి? పాతాళము గురించి కూడా తెలుసుకోవాలా? ఎస్, పాతాళము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకు పాతాళం గురించి ప్రతి ఒక్కరు ఎందుకు తెలుసుకోవాలంటే పిల్లరా, ప్రతి ఒక్క మనిషి ఊహగానాలు చేస్తాడు. ఏంటి ఊహలంటే? పరలోకం అది ఒక ఊహ, పాతాళం అది ఒక ఊహ, దేవుడు అది ఒక ఊహ అని అనుకుంటున్నారండి. కొంతమంది పాతాళం 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 అంటే పాతాళం లేదు, ఏం లేదురా బాబు, పాతాళం చనిపోయిన తర్వాత పాతాళం లేదు, ఏం లేదు. ఎందుకంటే దేవుడు జస్ట్ మనం భయపెట్టడానికే దేవుడు పాతాళం అనే పదప్రయోగాలు చేశాడే తప్ప పాతాళం అన్నది లేదు అనేవారు కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. ఏంటి పాతాళము లేదనేవారు ఉన్నారు కదండి. పాతాళము లేదని చెప్పేటువంటి వారికి భవిష్యత్తు జ్ఞానము తెలియదు. ఈ భవిష్యత్తు జ్ఞానము తెలియనటువంటి వాడిని బైబిల్ ఏం చెప్పిందో మనం ఒకసారి ఏమంటుందో ఒకసారి మనం బైబిల్ చూస్తే పిల్లరా, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినాను, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో ఎవరు తెలియజెప్తారు? అదే మాట్లాడుతున్నాడండి. జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? జరగబోయేదేంటో, మనుషులకు కలగబోయేదేంటో, జరగబోయేది భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదట వాళ్ళకి. భవిష్యత్తు తెలియని వాడు ఏం మాట్లాడతాడట? పరలోకం లేదు, పాతాళం లేదు, దేవుడు లేడు, ఏది లేదు అని అనుకుంటాడట. అని అనుకొని ఊహాగానాలతో బ్రతుకుతాడండి. పాతాళం లేదా? ఎవరు చెప్పారు పాతాళం లేదని? పాతాళము లేదని చెప్పిన వారెవరు? ఎవరు చెప్పారు? మీ అమ్మ చెప్పిందా? వాడికి జ్ఞానం లేదు. మీ నాన్న చెప్పాడా? అతడికి జ్ఞానం లేదు. మీ పొరుగు వాళ్ళు చెప్పారా? వారికి జ్ఞానం లేదు. సైంటిస్టులు చెప్పారా? వాళ్ళకి జ్ఞానం. అంతెందుకంటే సైంటిస్టులు కూడా ఈ మధ్యలో ఒప్పుకున్నారు, పాతాళం కూడా ఉందండి, పరలోకం కూడా ఉందండి అని సైన్స్ కూడా ఒప్పుకున్నది, శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఏంటి ఇంతమంది ఒప్పుకుంటే వీడు మాట్లాడుతాడు, 4 రోడ్లు కలిసిన దగ్గర కూర్చొని అంటాడు పాతాళం లేదండి. ఎంతవరకు వాస్తవం? అందుకన్నాడు కలుగబోవున్నది ఏదో మనుషులకు తెలియదు. ఏమంటే మనిషి అంటాడండి పాతాళం ఉందా? ఉంటే నాకు చూపించండి. ఉంటే అంటాడు, ఉంటే నాకు చూపించండి. నేను చెబుతున్నానండి, పాతాళం అన్నది ప్రపంచ పటంలో కనిపించేది కాదు. ప్రపంచ పటంలో కనిపించేది 230 దేశాలు తప్ప మరొకటి కనిపించదు. ఈ యొక్క పాతాళం అనేది పిల్లల, పాతాళం అనేది ప్రపంచ పటంలో కనిపించేది కాదు, కానీ అది ఒక లోకం. పాతాళం అనేది ఏంటి? ఒక లోకం. ఎన్నో లోకం అది. మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
9-10 వచనాలు మనం చూద్దాం. 9వ వచనం చూద్దాం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, తెలుసా, పరలోకం ఉంది, పరలోకంలో ఉన్నవారు ఉన్నారు. భూమి ఉంది, భూమి మీద ఉన్నవారు ఉన్నారు. భూమి క్రింద ఏంటండి? భూమి క్రింద ఏది? భూమి క్రింద ఏమున్నాయండి? భూమి క్రింద బంగారం ఉంది, భూమి క్రింద ఇనుము ఉంది, భూమి క్రింద నీళ్లు ఉన్నాయి, భూమి క్రిందకు వెళితే అగ్ని ఉంది. ఇన్ని ఉన్నాయి తప్ప భూమి క్రింద ఏముంది? పరలోకం ఉందంట, పరలోకమందు ఉన్న వారిలో. భూమి ఉందంట, భూమి మీద ఉన్న వారిలో. భూమి క్రింద ఉందట. భూమి క్రింద ఏదుంది? భూమి క్రింద ఏదుందో మీరు ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును. ఎక్కడుంది పాతాళము? క్రింద. ఏ క్రింద? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలట. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలంటే నీకేముండాలి? బుద్ధి. ఏది ఉండాలి? బుద్ధి. ఏ బుద్ధి? పరలోక సంబంధమైన బుద్ధి, పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ పరలోక సంబంధమైన బుద్ధి, పరలోక సంబంధమైన జ్ఞానం ఉండాలట. పరలోక సంబంధమైన జ్ఞానం లేదనుకో, ఈ లోక జ్ఞానమే నీకుందనుకో, ఈ లోక జ్ఞానమే నీకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, పాతాళాన్ని తప్పించుకోలేవు. ఎక్కడుంది పాతాళం? క్రింద. ఎక్కడుందండి? క్రింద ఉంది పాతాళం. ఈ క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలట. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకున్న వారు ఎవరు? ఏంటి ఆలోచించారా? క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వారెవరు? తప్పించుకోగలమా? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. ఎవరైనా తప్పించుకున్నారా? తప్పించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. తప్పించుకునేవారు ఎవరైతే బుద్ధిమంతులు. బుద్ధి ఉన్నవాడే తప్పించుకున్నాడు. బుద్ధి లేనివాడు ఎవడు కూడా తప్పించుకోడు. నువ్వు పాతాళాన్ని తప్పించుకోవాలంటే నీకు బుద్ధి ఉండాలి. నీకు బుద్ధి ఉంటేనే పాతాళాన్ని నువ్వు తప్పించుకుంటావు. బుద్ధి లేనివాడు ఎవడు తప్పించుకోడు. అందుకే పాతాళం ఉంది. ఎక్కడ? క్రింద. పరలోకం మొదటి లోకం, భూలోకం రెండవ లోకం, భూమి క్రింద ఉన్న పాతాళ లోకమే మూడవ లోకం. ఈ మూడవ లోకానికి వెళ్ళొచ్చిన వారు అందరు ఉన్నారు. ఉన్నారా? ఎవరెవరు వెళ్ళొచ్చారు? పాతాళానికి వెళ్ళొచ్చిన వారు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు. మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాతాళానికి వెళ్ళాడు. పాతాళమునకు వెళ్ళాడు. చూడండి ఒకసారి మాటను చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో. క్రీస్తు పాతాళానికి వెళ్ళాడు తప్ప పాతాళములోనే లేడు. పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ధనవంతుని, లాజరును, దొంగను వదిలిపెట్టానికి. ఏమన్నాడు దొంగతో? నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉందు. ఎక్కడుంది పరదైసు? పాతాళములో ఒక భాగమే పరదైసు. ఎక్కడుందండి? పాతాళములో ఒక భాగం నెమ్మది పొందే స్థలం, మరొక భాగం వేదనకరమైన స్థలం.
ఈ నెమ్మది పొందే స్థలానికే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు తప్ప వెళ్ళిన ప్రతి ఒక్కడు అక్కడే ఉన్నాడు. ఏబేలు ఎవరు? నీతిమంతుడు. ఎక్కడున్నాడు? పాతాళంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. నోవాహు పాతాళంలోని నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. హానోకు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అబ్రహాము పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ఇస్సాకు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. యాకోబు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. దానియేలు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ఎజికేలు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అపోస్తలుడు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ప్రారంభ క్రైస్తవులు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. 21వ శతాబ్దంలో ఒకవేళ క్రైస్తవులు ఉన్న వారు కూడా పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అయితే వెళ్ళిన ప్రతి ఒక్కడు పాతాళంలోనే ఉన్నాడే తప్ప క్రీస్తు పాతాళములో లేడు. పాతాళములో క్రీస్తును విడిచిపెట్టలేదట. పరదేశంలో ఉండకూడదు నాయనా, పరదేశంలో ఉండటానికి వీళ్ళది. అందరి దేహాలు పాపం చేశాయి. నీ దేహం పాపము లేని దేహం. పునరుత్థానం పొందటంలో ప్రథమ ఫలము నువ్వే. నువ్వు లేవాలి నాన్న అని లేపాడు. యేసును దేవుడు లేపాడు. యేసును దేవుడు లేపాడు. యేసును దేవుడు పాతాళంలో విడిచిపెట్టలేదు. వేదనకరమైన పాతాళాన్ని తప్పించుకోవాలట. పాతాళాన్ని తప్పించుకోవాలి సార్, పాతాళాన్ని తప్పించుకోవాలని మీరు చెప్పారు కదా. అయితే వెళ్ళిన వారంతా పాతాళానికి వెళ్ళారంటే పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఏమంటే మేము ఎక్కడికి వెళ్ళారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే ఏమన్నా నేరం చేసిన వాడు వెళ్తాడా? సామాన్యుడు కూడా వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే నేమో చేసింటాడు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనకూడదు, అనడానికి వీల్లేదు. నీతిమంతులు కూడా ఉండే ప్రదేశం ఒకటి ఉంది, అది పరదేశం. నీతిమంతులైన వారందరూ నెమ్మది పొందే స్థలానికి పరదేశకు వెళతారు. పాపులందరూ, పాతాళాన్ని తప్పించుకునే వారందరూ కూడా, పాతాళం అంటే లెక్కలే కూడా భూమి మీద బ్రతికిన వారందరూ కూడా వేదనకరమైన స్థలంలో ఉంటారు. వేదనకరమైన స్థలంలో ఉంటారు. అందుకే ఏదో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదు. ఆయన పాతాళమును తప్పించుకున్నాడు. ప్రియులరా, పాతాళమును క్రీస్తు తప్పించుకుని. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో రోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి, ఏ మరణము? శిలువ మరణము కాదు. ఏ మరణము? 2వ మరణము. ఏ మరణము? పాతాళ లోకమనే మరణం. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించడండి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆలోచించారా? క్రీస్తుకు కూడా 2వ మరణం అంటే ఏముందో తెలుసా? పాతాళం అంటే క్రీస్తుకు కూడా భయం ఉందండి. క్రీస్తు కూడా తప్పించుకోవాలనుకున్నాడు. తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ఏడ్చాడు, కన్నీళ్ళు, రోదన. అందుకే పిల్లరా, క్రిందనుంది పాతాళం, క్రిందనున్న పాతాళమును తప్పించుకునేవారు ఎవరై అంటే వారే బుద్ధిమంతులు. బుద్ధున్నవాడే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటాడు. మరి బుద్ధి లేనుడు ఏం చేస్తాడు? పాపం చేస్తాడండి. బుద్ధి లేనుడు ఏం చేస్తాడు? బుద్ధున్నవాడు కల్పించారా? బుద్ధున్నవాడు పాపం చేయకుండా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని కోసం నమ్మకంగా, దేవుని మార్గంలో చక్కగా భక్తిగా బ్రతుకుతాడు. ఎసర్లో బ్రతుకుతాడు పిల్లరా. అదే విధంగా అదే సమయంలో బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? బుద్ధిహీనమైన పనులే చేస్తాడు. వీడు పాపం చేస్తాడు, విడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. మరి ఇష్టానుసారంగా బ్రతికితే ఈ పరిస్థితి ఏంటి? పాతాళాన్ని తప్పించుకునే వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు భూమి మీద కష్టమైన, నష్టమైన, బాధ అయిన ఏమైనా కూడా వారు ఈ మరణాన్ని తప్పించుకోవడానికి లేదా పాతాళాన్ని తప్పించుకోవడానికి వారు చక్కగా వాక్య ప్రకారంగా బ్రతికి దేవుడు ఏర్పాటు చేసిన నెమ్మది పొందే స్థలంలో వీరు
ఉన్నారు. మరి బుద్ధిహీనంగా ఉన్నవారు ఎలా ఉన్నారయ్యా? ఎలా ఉన్నారంటే వీరు పాపం చేస్తారు. దేవుడు అంటే భయం లేదు కదా, దేవుడు అంటే లెక్క లేదు కదా, దేవుడు అంటే పెద్దగా పట్టింపు లేదు కదా. అలాంటి వారు ఏమైపోతారో ఒకసారి మనం చూస్తే అది ఏబు గ్రంథము 24వ అధ్యాయము, ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళం ఏం చేస్తుందని? పాపం చేసిన వారిని, పాపము చేసిన వారిని పాతాళం ఏం చేయును? పట్టుకొనును. ఎప్పుడు పాపం చేస్తాడు? బుద్ధి లేనివాడే. బుద్ధి లేనివాడు పాపం చేస్తాడు, బుద్ధి ఉన్నవాడు పాపం చేయడు. బుద్ధి లేనివాడు పాపం చేస్తాడు. పాపము చేసి బుద్ధిహీనుడుగా బ్రతికి చస్తాడు. ఇతడు చచ్చిన మరోక్షణమే, చచ్చినటువంటి తరుణంలో ఏమైపోతాడో తెలుసా? బుద్ధిహీనుడైన వాడు చస్తాడు. చచ్చిన క్షణంలోనే ఏమైపోతాడు చూడండి. ఇతడు ఏమైపోతాడు? ఇతని గురించి చెప్తాడు ఏబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు ఒక్క క్షణం. ఎన్ని క్షణాలు? ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతారు పాతాళానికి? ఎవరండి? పాపం చేసిన వాడు పాతాళానికి వెళతాడు. పాపం చేసిన వాడు పాతాళానికి వెళితే పాతాళం ఏం చేసినట్ట? వీడిని పట్టుకుంటుందండి. పాతాళము పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. పాతాళం విడిచిపెట్టదండి. పాతాళం విడిచిపెట్టదు, పట్టుకుంటుంది. వీడు వెళ్ళిన వాడిని పట్టుకొని, ఆలోచించారా? ఎవడైతే పాపం చేశాడో, పాపం చేసినటువంటి వాడు పాపము చేసి వెళ్ళిన వాడిని పట్టుకొని నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇది పాతాళము. 5:14 యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము వెళ్ళిన వాడితో ఆశ తీరలేదట. ఏం చేస్తున్నది? మనం ఉన్నామా? మీకు మంచి బిర్యానీ భోజనం పెట్టామనుకో. బిర్యానీ భోజనం ఎంతవరకు తింటారు మీరు? కడుపు నిండిపోయేంత వరకు తింటారు. కడుపు నిండిన తర్వాత ఏమంటారు? చాలండి. ఏమంటారు? చాలండి అంటారు. అంతేనా? అదే పాతాళమట. పాతాళములోనికి పాపం చేసిన వారందరూ ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళానికి వెళ్ళిపోయిన వారిని ఏం చేసిందంట? పట్టుకుందట. పాపము చేసిన వారందరినీ పాతాళం పట్టుకొని, పాతాళం వీరిని పట్టుకొని ఇంకా నోరు తెరుచుకొని వస్తుందంట. ఏం చేసింది? పాతాళం ఏం చేసింది? తన నోరు తెరుచుకొని కూర్చుంది, చూస్తుంది. ఎందుకు? ఎవడొస్తాడా, ఎవడేస్తాడా, వాడు చర్చికి బాగా వెళ్తున్నాడు, వాడు చాలా భక్తుడుగా మారాడు, వాడిని భక్తిహీనుడిగా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, వాడి భక్తి నుండి ఎలా తప్పించాలి, వాడిని దేవుడికి దూరం ఎలా చేయాలి, సంఘానికి దూరం ఎలా చేయాలి, వాక్యానికి ఎలా దూరం చేయాలి అని. వాడు ఎప్పుడు దూరం అవుతాడు, ఎప్పుడు వస్తాడు, వాడు ఎప్పుడో దగ్గరకు వస్తాడు. పాతాళము ఎదురు చూస్తుందండి, ఆశ పెట్టుకున్నది. పాతాళానికి ఆశ ఉంది. ఏమనుంది? వీడు ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి, పాతాళానికి ఎప్పుడు వస్తాడని పాతాళానికి ఆశ ఉంది. కానీ దేవుడికి కూడా ఆశ ఉంది. ఏంటి తెలుసా? నా పిల్లలు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు. దేవుడు ఆశపడుతున్నాడు, పాతాళం ఆశపడుతుంది. దేవుడు పరలోకానికి రావాలని ఆశపడుతున్నాడు, పాతాళం వేదనకరమైన స్థలానికి రావాలని ఆశపడుతుంది. ఎందుకు ఆ ఆశను నెరవేరుస్తారండి? మనం పాతాళపు ఆశను తీరుస్తామా? పరలోకమందున్న దేవుని ఆశను తీరుస్తామా? చూడండి ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. ఈ విషయాలను మీరు అన్వేషించండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే పాతాళ లోకం నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఈ బాడీలో నుండి ఆత్మ వెళ్ళిపోయిందా?
శరీరములో నుండి ఆత్మ వెళ్ళిపోయిందా? శరీరములో నుండి ఆత్మ వెళ్ళిపోగానే వెళ్ళే లోకమే, అవునా? పాతాళ లోకం అండి. ఈ పాతాళ లోకాన్ని తప్పించుకోవడానికి వారి ప్రయత్నం వారు చేశారు. పాతాళం అంటే భయం లేకుండా ఉన్నవారు చెప్తున్నాడు. పాపం చేస్తున్నారు, వారు పాపం చేసి ఒక్క క్షణములో చనిపోతున్నారు. చనిపోయిన వారిని ఎవరు పట్టుకుంటున్నారు? పాతాళం. ఎవరు పట్టుకున్నారండి? పాతాళం. పాతాళం చేతిలో చిక్కిపోయారు. పాతాళం పట్టుకుంది, వదిలిపెట్టదు. అమ్మా నేను వెళతానన్నా కూడా పాతాళము విడిచిపెట్టదండి. విడిచిపెట్టని లోకమే పాతాళ లోకం. ఈ పాతాళ లోకాన్ని తప్పించుకోవాలి. ఈ పాతాళ లోకాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే పాతాళం తప్పించుకుంటాం అన్న విషయాలు ఆలోచించాలి. పాతాళం అవసరం లేదండి, పాతాళం లేదు, పరలోకం లేదు, ఏది లేదు అని అనుకున్నావా? అనుకుంటే ఒకరోజు చస్తావు. చచ్చి పాతాళం చేతిలోకి వెళ్ళిపోతావు. పాతాళం పట్టుకుందా ఇంక వదిలిపెట్టదండి. పాతాళం పట్టుకుందా వదిలిపెట్టదు. ఎవరైనా పట్టుకుంది పాతాళం? 14 వచనం. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. గనులు. ఎవరండి గనులు? ఎవరు గనులు? మెగాస్టార్, సూపర్ స్టార్, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఎవరు వీరంతా? గనులు. గనులైన వారు ఏమంటే తెలుసా? ఏమంటే సమాజంలో మీరే దేవుడు అండి, మీరు గొప్పవాళ్ళండి, మీరు గొప్పవాళ్ళని గనులు అన్నది. గనులు కూడా నిర్వచించారా? గనులను కూడా పాతాళం ఏం చేసిందట? పట్టుకున్నది. పాతాళ గనులను సామాన్యుడు. ఎవరి సామాన్యుడు? సామాన్యుడు అంటే ఎవరండి? తన పని తను చేసుకొని తన బతికేవాడు సామాన్యుడు. సామాన్యులు కూడా ఎక్కడికి వెళ్తారట? సామాన్యుడు దేవుడి యొద్దకు రాలేదు. గనుడు వచ్చాడా? గనుడి దగ్గరికి వెళ్ళామనుకో, ఏమంటే మీరు గనుడు అంటే మీరు దేవుని నమ్ముకోండి, దేవుని మార్గంలో మీరు నడవండి అంటే నాకేంటి తక్కువ రాబాయి? నాకేం తక్కువైంది? నాకేం దేవుడి దగ్గరకు రావాల్సిన అవసరత నాకేం ఏర్పడింది? నాకు దేవుడితో పని లేదంటాడు. సామాన్యుడు వాడు ఏమంటే వాడికి నాకేం తక్కువ అయ్యింది, నాకేం తక్కువ కాలేదు కాబట్టి దేవుడితో నాకు పని లేదంటాడు. మరి ఏ లేని దగ్గరికి వచ్చామనుకో, సామాన్యుడి దగ్గరకు వచ్చి సామాన్యుడు దేవుడిని నమ్ముకోండి, దేవుని మార్గంలో నడవండి అంటాం అనుకో, వీడేమంటాడు? ఏమంటాడండి? దేవుడు నాకేం చేశాడు అంటాడు. దేవుడు నాకేం చేశాడు అంటాడు. గొప్పవాడేమి నాకేం తక్కువ అంటున్నాడు. గనుడే నాకు అవసరం లేదు దేవుడు అంటున్నాడు. సామాన్యుడు ఏమంటాడు తెలుసా? నాకు దేవుడు ఏం చేశాడు అంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే గనుడు దేవుడికి దూరం అయ్యాడు, సామాన్యుడు దేవుడికి దూరం అయ్యాడు. వారు ఘోష చేయవారు ఎప్పుడు అదొరకంటుంటారు. ఏం లేదు, తృప్తి లేని జీవితం ఇది. ఏం చేశారంట? ఇప్పటికి ఏం లేదంట. ఘోష ఎప్పటికీ ఎంత డబ్బులు సంపాదించినా ఎక్కడుండే డబ్బు ఇదే ఘోష. వీడు అరుపులే, వీడు ఘోష చేస్తున్నాడు. వీడు అరుపులే, వీడు మొత్తం సంపాదన ఆ అరుపులు ఘోష చేస్తున్నాడు, ఘోష పెట్టుతున్నారు. ఘోష చేయువారును హర్షిస్తారు. హర్షించడం అంటే ఎంటర్టైన్మెంట్. ఏంటి హర్షించడం అంటే? ఏంటి? ఆట కావాలా, పాట కావాలా? ఆట పాట. హర్షిస్తున్నాడట. డ్యాన్స్ కార్యక్రమాలు. జబర్దస్త్. చక్కగా ఇంట్లో జబర్దస్త్ ఛాయల మీద కూర్చొని జబర్దస్త్ ఛానల్ పెట్టుకొని చూస్తావా? నవ్వుతున్నావా? హర్షిస్తున్నావా? ఆశ్చర్యకరమైన ఆహ్లాదకరమైన విషయాలు నువ్వు చూస్తున్నావా? చూస్తుంటే నువ్వు మర్చిపోదు సోదరి. చాలామందికి టీవీ చూసే పిచ్చి ఎక్కువ ఉంటుందండి ఈ మధ్యలో. భక్తులు అందరూ చూస్తారు టీవీ చూడకుండా, బైబిల్ చూడకుండా నిద్రపోయేవాడు ఉన్నాడు తప్ప టీవీ చూడకుండా నిద్రపోయేవాడు ఎవడు కూడా లేదు. అది
అది అంటాడు, నువ్వు గనుడైన వాడి దగ్గర చూడండి, గనుడైన వాడు దేవుడికి దూరం అయ్యాడు, సామాన్యుడైన వాడు దేవుడికి దూరం అయ్యాడు, ఘోషించేవాడు వాడు సంపాదనలో పడి దేవుడికి దూరం అయిపోయాడు, హర్షించేవాడు ఆహ్లాదకరమైనవి ప్రతిదీ ఆశ్చర్యకరమైనవి విందులు వినోదాలు డ్యాన్స్ ప్రోగ్రాములు అన్నీ చూసి వాడు అలాగే వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారట? పాతాళానికి వెళ్ళిపోయారంటండి. పాతాళం ఎవరిని విడిచిపెట్టదు, పాతాళము ఎవరిని విడిచిపెట్టదు. పాతాళాన్ని తప్పించుకోవాలి. పాతాళాన్ని తప్పించుకునేవాడు ఎవరంటే బుద్ధిమంతుడు. పాతాళాన్ని తప్పించుకునేవాడు ఎవరో తెలుసా? పాతాళాన్ని తప్పించుకునేవారు ఎవరు? పాతాళాన్ని తప్పించుకునేవారు ఎవరు? మీరు చూడండి, మాటలు చూడండి. యోహాను సువార్త యోహాను గారు రాసిన సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. 18 ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచే వారికి ఏం చేయబడదు? తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వాడు ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. వాడు ఏం చేస్తానంటున్నాడు? మరణములో నుండి ఇంతకు మునిపే వానికి తీర్పు తీర్చబడెను. వాడికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను కనుక వాడు ఏం చేశాడు తెలుసా? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని ఉంది. చూడండి ఒకసారి ఈ మాట చూడండి. 24 యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. ఏం చేశాడు? మరణం అంటే ఏంటి? రెండవ మరణం. ఈ శరీర మరణం కాదు, శరీర మరణం కాదండి, పాతాళం అనే మరణం రెండవ మరణం. ఈ పాతాళం అనే మరణాన్ని ఎవరు తప్పించుకుంటారంటే ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తును దేవుని కుమారుడిగా విశ్వసిస్తారో, క్రీస్తును మృత్యుంజయుడిగా నమ్ముతారో వారు పాతాళాన్ని తప్పించుకుంటారు. పిల్లరా, పాతాళాన్ని తప్పించుకోవాలంటే తప్పించుకోవాలంటే మార్గం, పాతాళాన్ని తప్పించుకోవాలంటే తప్పించే దిక్కు ఒకే ఒక ఆయనే యేసుక్రీస్తు. పాతాళాన్ని తప్పించుకోవాలి, క్రీస్తు దగ్గర రా. పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నావా? క్రీస్తు దగ్గరికి రావడం అంటే సంఘంలోనికి రావడం. క్రీస్తు ఎక్కడున్నాడండి? సంఘములో ఉన్నాడు. క్రీస్తు సంఘములో ఉన్నాడు కాబట్టి సంఘములోనికి మనమందరం కూడా రావాలి. ప్రియులారా, కనుక ఈ యొక్క దినాన్న మనమందరం కూడా ఆలోచించాలి. పాతాళం ఏంటి? పాతాళం మరణం తరువాత మనం వెళ్ళబోయే లోకం. అండి. ఈ లోకానికి వెళ్ళామా? ఈ ప్రదేశానికి వెళ్ళామా? ఈ లోకానికి వెళితే ఏమవుతుంది అంటున్నాడు యోబు గ్రంథము 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ కూడా తన ఇంటికి రాడండి. పాతాళానికి వెళ్ళామా? రామండి, అవకాశం లేవు. పాతాళానికి వెళ్ళామా? ఈ మధ్యలో పుస్తకాలు రాశారండి. నరకానికి 7 పిక్నిక్ అని రాశారు. నరకానికి ఇది పిక్నిక్ అంటే ఏమనుకున్నావు? అదే ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళడం అనుకున్నావా? నరకానికి పిక్నిక్ కాదురా బిడ్డ. నరకానికి వెళ్ళిన వాడు ఎప్పుడు కూడా రాడు. ఆ పుస్తకాన్ని ఈ పిచ్చి జనాలు, ఈ పిచ్చి క్రైస్తవులు, ఈ వెది క్రైస్తవులు కొనుక్కొని చక్కగా వాడికి బిజినెస్ చేస్తున్నారే తప్ప బైబిల్లో ఏముంది? పాతాళానికి వాడు మరి ఎప్పుడు కూడా రాడని బైబిల్ చెప్తే వీడు అంటాడు. ఎవడంటాడు? మరుడు అంటాడు. ఏమంటాడు తెలుసా? మరుడు ఏమండి, 7 కొలంబియా వాసులు 7 నరకానికి పిక్నిక్ చేసి వచ్చారు. ఏంటి మరణం తర్వాత వెళ్ళబోయే లోకం అండి అది. ఇటీవల బీహార్లో అనుకుంటా ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఏంటి తెలుసా, మరణం తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడట. ఒక సూసైడ్ లెటర్ రాశాడు. ఒక సూసైడ్ లెటర్ రాసుకొని జోలు పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు ఒక పక్క ఒక లెటర్ కూడా రాశాడు. నా దగ్గర ఒక 5,000 అమౌంట్ ఉన్నాయి, ఇది మా అమ్మకు అందచేయండి అని చెప్పి ఏం చేస్తున్నాడో ఉరిపోసుకున్నాడు. ఉరిపోసుకొని నేటికి 6 రోజులు 7 రోజులు అయింది, కానీ ఇప్పటికీ రాలేదు. అంటే మరణం తరువాత వెళ్ళబోయే లోకం అని ఒక్క మాట చెప్పాలంటే, ఈ భూలోకం ఏంటంటే శరీరాత్మ ఉండే లోకం. ఇదే లోకము. ఈ భూలోకం ఎవరెవరు ఉండేది? శరీరాత్మ ఉండేది. ఇప్పుడు మనం ఉన్నామండి, శరీరం మనం నడిపించేది ఏది? ఆత్మ. శరీరము ప్లస్ ఆత్మ, శరీరము ఆత్మ, శరీరము ఆత్మ రెండు కలిసి ఉంటేనే ఉండే లోకం భూలోకం. పాతాళ లోకం ఎలాంటిది తెలుసా? పాతాళ లోకం ఎలాంటిది? ఆత్మల లోకం. అది ఏ లోకము? ఆత్మల లోకం. ఆత్మలు వెళ్ళే లోకం, ఆత్మలు అనుభవించే లోకం. ఈ ఆత్మలను అనుభవించే లోకానికి మనం వెళుతున్నాం. ఆత్మలు అనుభవించే లోకం మనకు అర్థం అవ్వాలంటే శరీర సంబంధిగా ఉంటే నీకు ఆత్మ సంబంధమైన విషయం నీకు అర్థం కాదు. ఆత్మల లోకం తెలియాలంటే ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించాలి, ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలి. కనుక ప్రియారా, ఆత్మల లోకం ఏ లోకం? పాతాళ లోకం. పరదేశం ఉంది. పరదేశం కూడా ఏ లోకం? ఇది కూడా ఆత్మల లోకమే. మరి కాదు సార్, ఆత్మల లోకం పరదేశు పాతాళం అయితే మరి ధనవంతుడు ఎందుకు నా నాలుకను చల్లార్చుటకు నీళ్లను, లాజరు వేలుకొన నీళ్లను పంపించమన్నాడు? ఎందుకన్నాడు? ఎందుకంటే నువ్వు శరీరములో ఉన్నావు. శరీరములో విన్న నీకు దాహం అంటే ఏంటో తెలియాలి. దాహం అంటే ఏంటో తెలియాలి కాబట్టి నీ దాహం కూడా అక్కడ తాగటానికి నీళ్లు కూడా ఎవరు ఇయ్యర్రా బాబు అని చెప్పడానికి దేవుడు ఆ సందర్భాన్ని రాయించాడు. కనుక ఈ యొక్క సందర్భంలో మనమందరం కూడా ఆలోచించాలి. పాతాళం అనేది ఉంది. పాతాళం ఒక ప్రమాదకరమైన ప్రదేశం. పాతాళం పాపం చేసిన వారు వెళ్ళే లోకం. ఒక్క మాటలో చెప్పాలంటే పాతాళం ఎవరి కోసం చేసిన తెలుసు? దేవుడు. పాతాళం ఎవరి కోసం? మన కోసం కాదండి పాతాళం చేసిన దేవుడు. ఎవరి కోసం చేశాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 వచ్చిన. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు. అపవాదికి అంటే పాతాళాన్ని దేవుడు ఎవరి కోసం తయారు చేశాడు? మన కోసం కాదండి. దేవుని పిల్లలైన మన కోసం కాదండి పాతాళం తయారు చేసింది. మీరు గమనించాలి, పాతాళం తయారు చేసింది మన కోసం కాదు. మన కోసం భూలోకం తయారు చేశాడు దేవుడు. మన కోసం పరలోకాన్ని దేవుడు తయారు చేశాడు. కానీ పాతాళం ఎవరి కోసమై అంటే అపవాదికి వాని దూతలకు. ఎవరికండి? అపవాదికి వాని దూతలకు. అపవాదికి వాని దూతలకు పాతాళాన్ని దేవుడు తయారు చేస్తే అపవాదిని ఎవడు ఏం చేశాడు తెలుసా? మన చేత తెలివిగా పాపం చేయించాడు. వాడు తెలివిగా పాపం చేయించాడు, తెలివిగా దేవుడికి దూరం చేశాడు, తెలివిగా లోకానికి దగ్గర చేశాడు, తెలివిగా పాపానికి దగ్గర చేశాడు, తెలివిగా పాపానికి బానిసలను చేశాడు, తెలివిగా మనలను పరలోకాన్ని మరచిపోయే విధంగా చేశాడు, తెలివిగా పాతాళానికి దగ్గర చేశాడు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏంటి? అయ్యో నేను పాతాళానికి వచ్చాను కదా, ఏంటి నా పరిస్థితి? ఎంతకాలం ఇదంటే యుగ యుగాలు. చూడండి ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 48 వచ్చిన. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమండి పిల్లరా, పాతాళం అంటే ఏంటి తెలుసా? నిత్యము మన ఆత్మను దహించే ప్రదేశం. అగ్ని ఆరదు, నువ్వేమో చావు. ఎందుకండి దేవుడు యుగ యుగాలు తరతరాలు ఎందుకు పెట్టాలండి అంటే, దేవుడిని నువ్వు బ్రతికిన కాలం అంతా బాధపరిచావు, బ్రతికిన కాలమంతా దుఃఖపరిచావు, బ్రతికిన కాలమంతా ఆయనను ఆవేదనకు గురి చేశావు. కాబట్టి ఆ వేదన ఏంటో తెలియాలంటే నరకానికి నిన్ను పంపించాలి. నరకమున పురుగు చావదు, నువ్వేం చావు. ఏడుపు, పండ్లు కొరుకుట. ఏ పండ్లు? యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, జామ పండ్లు అనుకునేరు. నీ 32 పళ్ళు నువ్వే కొరుక్కోవాలి. భయంకరమైన ప్రదేశం. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలి. ఆ పాతాళమును తప్పించుకోవాలంటే, ఆ పాతాళాన్ని తప్పించుకోవాలంటే వాక్యమే మనకు, లేక క్రీస్తే మనకు తప్పించేవాడు.
కాబట్టి వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, క్రీస్తు దగ్గరకు వద్దాం, పాతాళాన్ని తప్పించుకుందాం. పాతాళాన్ని మనం తప్పించుకున్నామా? పాతాళాన్ని ఎవరి కోసం చేశాడు దేవుడు? ఎవరి కోసం చేసి? మన కోసం కాదు చేసింది. అపవాదికి, వారి దూతలకు పాతాళం చేశాడు. కానీ మన చేత సాతాను పాపం చేయించి పాతాళానికి దగ్గర చేస్తుంది, పాతాళానికి పోయే విధంగా చేస్తుంది. పాతాళం పోయిన తర్వాత పాతాళం గట్టిగా పట్టుకుంటుంది, ఇంకా రావడానికి అవకాశాలే లేవు. పాతాళం అంటే ప్రమాదం. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలని ఎవరు తెలిసింది? బుద్ధిమంతులైన మనకు తెలిసింది. పాతాళాన్ని తప్పించుకోవాలన్న విషయం తెలుసుకున్న మనం ఏం చేయాలంటున్నాడు చూడ ఒకసారి. యూదాపత్రిక మొదటి అధ్యాయము, యూదాపత్రిక మొదటి అధ్యాయం 23 వచ్చిన అనుకుంటా. అగ్నిలో నుండి ఏ అగ్ని? నరకాగ్ని, పాతాళాగ్ని. అగ్నిలో నుండి కొందరు లాగి రక్షించినట్లు రక్షించుడి. అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించండి. మీరు లాగండి. మీరు ఏం చేయాలి తెలుసా? మీరు లాగాలి. మీరు లాగి తినవాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళు అదే భ్రమలో, అదే భ్రాంతులలో వాళ్ళు మునిగిపోయారు. కనుక పిల్లరా, పాతాళం అనే పాఠం మీరు విన్నారు. పాతాళం అనే పాఠం విన్న మీరు పాతాళం ఎంత ప్రమాదమో తెలుసుకున్నారు, పాతాళాన్ని తప్పించుకోవాలని తెలుసుకున్నారు, పరలోకానికి వెళ్ళాలని తెలుసుకున్నారు, తప్పించుకోవాలని తెలుసుకున్న మీరు మరికొంతమందిని ఏం చేయాలి? ఏం చేయాలండి? తప్పించాలి. ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలండి? తప్పించాలి. తప్పించటమే నీ బాధ్యత. తప్పించలేదా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ సహోదరుడు నరకానికి వెళ్ళాడా, పాతాళానికి వెళ్ళాడా, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు దేవుడా చెప్పాను దేవుడా, అయినా ఆమె అలానే చేసింది దేవుడా, ఆమె నరకానికి వెళ్ళిందని దేవుడికి చెప్పడానికి మన దగ్గర అవకాశం ఉంటుంది. కనుక పిల్లరా, ఈ యొక్క దినాన పాతాళం అనే పాఠం విన్న మనం పాతాళము నుండి పాతాళానికి వెళ్లకుండా కొంతమందినైనా రక్షించాలి. మీరు ఆలోచించాలి పిల్లరా. సాతాను డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఎందుకు? మానవులను పాతాళానికి పంపించడానికి. అంటే ఇప్పుడు రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళింది? అమెరికాలో తెల్లగవుతుంది, అమెరికాలో తెల్లవారుతుంది. అమెరికా వాళ్ళని రాత్రి అంతా అమెరికా వాళ్ళని మోసం చేయాలి. మరి వాళ్ళకి రాత్రి అంతా మనకేమవుతుంది? పగలవుతుంది. ఇక్కడ ఏం చేయాలి? మరి వీళ్ళతో పాపం చేయించాలి. ఇక్కడ పడుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాపం చేయించాలి, వాళ్ళు పడుకుంటే మనతో పాపం చేయాలి. చూడండి, సాతాన్ అనేవాడు నరకానికి పంపించడానికే, పాతాళానికి తీసుకుని వెళ్ళటానికే డే అండ్ నైట్ కష్టపడుతుంటే నువ్వు పరలోకానికి నీ సహోదరులను తీసుకొని వెళ్ళటానికి ఎంత కష్టపడుతున్నావు సోదరి? ఎంత ప్రయాసపడుతున్నావు? మీరు ఆలోచించండి. సాతానుడు నరకానికి తీసుకొని వెళ్ళడానికి అంత కష్టపడితే, అంత ప్రయాసపడితే నువ్వు నేను మనం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం ఆలోచించండి మీరు. కనుక పాతాళాన్ని మనం తప్పించుకుందాం. మన ప్రక్కనున్న మన సహోదరులను తప్పిద్దాం. దేవుడి పరలోకం చూద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి కొందనాలు ఆయన. మీ మాటలు విన్న మాటల ప్రకారంగా బ్రతుకుంటాం మీరు కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాటలు విని హృదయంలో ఉంచుకొని మీకోసం నమ్మకంగా బ్రతుకుంటాం. పాతాళం అంటే ఏంటో, ఎంత భయంకరమైన ప్రదేశమో మేము తెలుసుకున్నాము నాయన. తెలుసుకున్న మేము తప్పించుకోవాలని తెలుసుకున్నాము తండ్రి. తప్పించేవారు మీ కుమారుడైన క్రీస్తే, మీ వాక్యమే నేర్చుకున్నాము నాయన. తప్పించబడిన మేము నాయన, మా సహోదరులను తప్పించే భాగ్యాన్ని మీరు వచిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.